బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, ఇప్పుడు మీరు సత్యమైన తండ్రి ద్వారా సత్యమైన విషయాలు విని వెలుగులోకి వచ్చారు. కనుక అందరినీ అంధకారము నుండి ప్రకాశములోకి తీసుకొని రావాలి. ఈరోజు మురళిలోని ప్రశ్న: ఎవరికైనా జ్ఞానాన్ని వినిపించినప్పుడు పిల్లలైన మీకు ఏ విషయము తప్పకుండా స్మృతిలో ఉండాలి? సమాధానము: నోటి ద్వారా పదే పదే బాబా బాబా అంటూ ఉండండి. దీని ద్వారా నేను అనేది సమాప్తమైపోతుంది, ఆస్తి కూడా గుర్తు ఉంటుంది. బాబాని చెప్పడం వలన సర్వవ్యాపి జ్ఞానము మొదటే సమాప్తమైపోతుంది. ఒకవేళ భగవంతుడు సర్వవ్యాపి అని ఎవరైనా అన్నట్లయితే తండ్రి అందరిలో ఎలా ఉండగలరు అని అడగండి.